వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సుజాత. ఇక ముందుగా హెడ్లైన్స్. మంత్రివర్గ కసరత్తులో గులాబీ బాస్. ప్రగతి భవన్ కి క్యూ కట్టిన టీఆర్ఎస్ నేతలు. ఓటమికి కారణం ఈసీనే. చంద్రబాబుతో పొత్తు కారణం కాదన్న ఉత్తమ్. మార్చి నాటికి మిషన్ భగీరథ మంచినీరు సమీక్ష నిర్వహించిన భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. భరోసా కల్పించేందుకే కార్డన్ సర్చ్లు. భయపడాల్సిన పని లేదన్న పోలీసులు. అధ్వాన స్థితిలో తెలంగాణ పల్లెలు. బంగారు తెలంగాణగా మారేది ఎప్పుడో. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 6 రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం, భువనేశ్వర్ నుండి కోల్కతా, అటు నుండి ఢిల్లీకి చేరుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన పర్యటనను పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా విరామం లేకుండా అనేక మంది ప్రముఖులతో చర్చలు జరిపిన గులాబీ బాస్ ఇకపై కేబినెట్ విస్తరణ పనిలో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకొని ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ తమకు ఎన్నికల సంఘమే అసలు విలన్ అని, కేసీఆర్కు ఎలక్షన్ కమిషన్ తొత్తుగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుండి ఫలితాలు వెలువడే వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే ఎన్నికల కమిషనర్పై తమకు అనేక అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబుతో పొత్తు వల్ల నష్టం జరిగిందని అనుకోవడం లేదన్నారు. 2-3 రోజుల్లో ఓటమిపై సమీక్ష జరుపుతామని అన్నారు ఉత్తమ్. మార్చి చివరి నాటికి తెలంగాణలోని అన్ని ఇండ్లకు మిషన్ భగీరథతో శుద్ధి చేసిన తాగునీటిని అందించాలన్నారు. మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ జనవరి 10 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ప్రతిరోజు భగీరథ నీళ్లు బల్కుగా సరఫరా కావాలన్నారు. శుక్రవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల మిషన్ భగీరథ ఈఈలతో స్మితా సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పురోగతి పనుల స్థితిని సమీక్షించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగళ్లు గ్రామం గుక్కెడు మంచినీరు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరు పాలకులు మారినా చాగళ్లు తలరాతలు మారడం లేదు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో చాగళ్ల తలరాతలు మార్చే సర్పంచ్ వస్తారని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనము జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చాగళ్లు గ్రామంలో ఉన్నాము. చాగళ్ల గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని చాగళ్లు గ్రామం ఇది. ఈ గ్రామ స్వరూపం చూస్తే ఇంకా మనము ఎంత ఆదిమ కాలంలో ఉన్నామో అర్థమవుతుంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంత వెనుకబడి ఉన్నామా అనేది ఈ చాగళ్లును చూస్తే తెలుస్తుంది. కనీస అవసరాలైన రోడ్లు ఈ చాగళ్లుకి వచ్చిన వారిని వెక్కిరిస్తున్నాయి. గ్రామం మొత్తం రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వర్షం వచ్చిందంటే చాగళ్లు గ్రామంలోని రోడ్లు నరక కూపాన్ని తలపిస్తుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు ఒక బోరు ఉన్నది. ఆ బోరు 2 months అయితే ఖరాబ్ అయ్యి ఇంతవరకు దాన్ని బాగు చేస్తలేరు. సీసీ రోడ్లు వేస్తామన్నారు, ఒక రోడ్ వేసుడు లేదు, ఏం లేదు. మోరీ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ మోరీలు కరెక్ట్ చేస్తలేరు. నీళ్ళకు నీళ్ళ సమస్య అంటే బయటికి ఎలా ఉంటారు, బజార్ మొత్తం నీళ్ళు పోతూనే ఉంటాయి. పోయే వాళ్ళకి, మాకు రాని వాళ్ళకి ఒక చుక్క కూడా రావట్లేదు. అధికారులకు చెప్పిలా మరి నీళ్ళు చెప్పినాం, అడిగినాము, వాళ్ళకి చెప్పినాం ఇట్లా బాగా చేయించాలంటే చేయించుదామమ్మా చేయించుదాం అంటారు తప్ప వాళ్ళు చేయించలేరు. స్పందన లేదు. చెప్తానం కానీ వాళ్ళు చేయించలేరు. ఇప్పుడు 2 months అవుతుంది. 2 months కానీ చేస్తలేరు. మాకు నీళ్ళు వస్తలేవు. పోయే వాళ్ళకి మాత్రం హౌజులు నిండిపోతాయి. వాళ్ళ సైడ్ బాగానే ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఇక మరి ఈ గ్రామంలో అతిపెద్ద సమస్య మంచినీటి సమస్య. గత 4 నెలల నుండి మంచినీరు నల్లాల ద్వారా రాకపోవడంతో చేతి పంపులపై ఆధారపడి తీసుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ చెత్త చెదారంతో నిండిపోయింది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా నిరుపయోగంగా ఉంది. నేను సమస్యలు సార్, ఈ ఊళ్ళే వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నది సార్. వాటర్ అంటే ఇక దిక్కులేని వాటర్ అంటే సమస్య లేదు సార్. మొత్తం దాదాపు 1 సంవత్సరం నుంచి వాటర్ సమస్య పెద్దగా అయిపోయింది. తర్వాత కడేను సిరియారి నిధుల నుంచి ఇలా 5,50,000 రూపాయలు ఇస్తే వాటర్ ప్లాంట్ పెడతానని వాటర్ ప్లాంట్ లేదు సార్. ఆ వాటర్ ప్లాంట్ అట్టనే మూసిపోయింది సార్. గత మాది సర్పంచ్ వార్డు నంబర్లు మరి ఏం చేసిందో దాంట్లో దుర్మినాన్ని ఏం చేసిందో మాకేం తెలియదు సార్.
అది అట్టనే అయిపోయింది. ప్రజలకు వాటర్ ప్లాంట్ అని ప్రజలను నమ్మించిండ్రు. మళ్ళీ తర్వాత మిషన్ భైరత పైపులు వేసుకుంటూ తర్వాత ఇక్కడ నుంచి తర్వాత కమ్మరిపేట వరకు సార్ కమ్మరిపేట వరకు చేస్తే కమ్మరిపేట నుంచి దాదాపు ఆ ఊళ్ళో దాదాపు ఒక 200 మంది ఉంటారు సార్. ఆ 200 మంది రాజపేట కమ్మరిపేట అటువంటి దాదాపు రోజు 500 మంది నడతారు సార్. ఆ 500 మంది నుంచి వాసామిలు పోతారు. తర్వాత ఈ నుంచి కొత్తపల్లి నుంచి ఆమ్లేడ్ తాటికొండ వరకు రోడ్డు ఉన్నది సార్. ఆ రోడ్డు విషయంలో సార్ గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ నుంచి దాదాపు కమ్మరిపేట వరకు రోడ్డు చాలా ఇబ్బంది ఉన్నది సార్. మొత్తం నీటి గుంతలు, పబ్లిక్ నడవకుండా, తర్వాత కళ్ళు గీత కార్మికులు చూద్దా ఆ రోడ్డు పొంచి వస్తారు సార్. మొత్తం దాదాపు ఈ రోడ్డు నడవలేని పరిస్థితి ఉన్నది సార్. మరి ఆ కారోబార్ కానీ మా సర్పంచులు కానీ మరి గత ఎంపీటీసీ ఉన్నాడు సార్. మా ఎస్సీ క్యాన్సెన్స్లో సర్పంచ్ డివైల్ అయింది. తర్వాత ఎంపీటీసీ ఉన్నాడు, ఎంపీటీసీ సామేల్ గారు. ఆ సామేల్ గారు కూడా ఒక మాదిగ జాతికి చెందినవాడు, ఎస్సీ కోట నుంచి గెలిచిండు. కనీసానికి ఈ ఊళ్ళో పట్టించుకునే నాదుడే లేడు సార్. ఆయన ఏమైనా గణపురం ఏదన్నా రోడ్డు కాంట్రాక్ట్ వస్తుందంటే రోడ్డు పోయడం, తర్వాత ఏమైనా చెరువు కాంట్రాక్టర్ అంటే చెరువు పోయి పట్టుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాగల్లు గ్రామంలోని అనేక సమస్యలు రానున్న రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు సర్పంచ్ల కాల పరిమితి పూర్తి కావడంతో కార్యదర్శుల పాలన నడుస్తోంది. ఈ కార్యదర్శులు తమ గ్రామాలపై శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని చెప్పుకునే నాయకులు ఒక్కసారిగా చాగల్లు గ్రామం వైపు చూస్తే అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నాము, మనం చేయాల్సిన అభివృద్ధి ఏమిటి అని. చాగల్లు గ్రామంలో నీటి సమస్య బాగుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నీటి సమస్య కాకుండా కరెంటు సమస్య, రోడ్ల సమస్య, ఇతరత్ర ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా ట్యాంక్లో చూసుకున్నట్లయితే మనము ట్యాంకులో అంత చెదారంతో నిండిపోయింది. మరి సబ్స్టేషన్ కూడా చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం చెట్లతో కూడిన పరిస్థితిగా నెలకొంది. మరి ఇకనైనా అధికారులు స్పందించి వారికి తక్షణ పరిష్కారము, నీటి సౌకర్యం బాగా ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి ఆ నీటి సమస్య మీద ప్రత్యేక దృష్టి అధికారులు సారించి వారికి తొందరలోనే వారికి నీటి సమస్యను పరిష్కరించేలా దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హాజరయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో ఎల్బీ నగర్ డీసీపీ, ఏసీపీ సమక్షంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. రాజీవ్ నగర్లోని ప్రతి ఇంటిని, షాపులను పూర్తిగా పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని 14 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లను, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి వద్ద 30 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సర్చ్ చేయడంతో ప్రజలు భయపడాల్సిన పని లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి కోసం మాత్రమే అని పోలీసులు స్థానిక ప్రజలకు భరోసానిచ్చారు. ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో 2230 ఫోర్స్ దీంట్లో ఆల్ ర్యాంక్స్ కలిపి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చెకింగ్ చేస్తూ ఒక 15 వెహికల్స్, 2 వీలర్స్ 3 వీలర్స్ కలిపి అది డాక్యుమెంట్స్ సరిగా లేనివి, అలాగనే కొన్ని నంబర్ ప్లేట్స్ సరిగా లేనివి సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక 20 గుట్కా ప్యాకెట్స్, 27 లిక్కర్ బాటిల్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంత క్యాష్. మంత్రివర్గ కసరత్తులో గులాబీ బాస్, ప్రగతి భవన్ కి క్యూ కట్టిన టీఆర్ఎస్ నేతలు. అలానే ఒక 7 మెంబర్స్ ని కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఓటమికి కారణం ఈసీనే, చంద్రబాబుతో పొత్తు కారణం కాదన్న ఉత్తమ్. మాట్లాడితే మార్చి నాటికి మిషన్ భగీరథ మంచినీరు సమీక్ష నిర్వహించిన భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న భరోసా కల్పించేందుకే కార్డన్ సర్చ్లు, భయపడాల్సిన పని లేదన్న పోలీసులు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అధ్వాన స్థితిలో తెలంగాణ పల్లెలు, బంగారు తెలంగాణగా మారేది ఎప్పుడో. కొన్ని కెమెరాస్ పెడతాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.